మీరే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు ఇన్ని 5 సంవత్సరాల కాలం అని నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు అడ్డుకోకుండా ఉంటే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఎప్పుడో వచ్చిండేది. ఆ ట్రూ జెట్ కానీ అవినాష్ అనేటటువంటి వ్యక్తి కానీ ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ వర్క్ టేకప్ చేశారో వాళ్ళు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, అందువల్లనే ఈ దగదర్తి ఎయిర్పోర్టు ఆలస్యం కావడం జరిగింది. ఇక రెండవ ప్రాజెక్టు దగదర్తి ముంగమూరు కెనాల్, డిఎం కెనాల్ అంటారు. డిఎం కెనాల్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నేను విజయసాయిరెడ్డి పార్లమెంటుగా నేను మన శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేస్తాం. తప్పకుండా డిఎం కెనాల్ అన్నటువంటిది కాలువ పూర్తి చేస్తాం. ఇదొక దగదర్తి మండలాన్ని కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా సాగునీరు అందిస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక మూడవది దగదర్తి రాచర్లపాడు కెనాల్. దగదర్తి అంటే డిఆర్ కెనాల్. డిఆర్ కెనాల్ని కూడా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని నేను కానీ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కానీ బిఎంఆర్ మస్తాన్ రావు గారు కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క డిఎం కెనాల్ కానీ డిఆర్ కెనాల్ కానీ పూర్తి చేసి మేము దగదర్తి మొత్తం కావలి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇక రింగ్ రోడ్డు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు గతంలో నేను కావలికి వచ్చినప్పుడు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. కావలికి రింగ్ రోడ్డు అవసరం అన్నటువంటిది, తప్పకుండా అవసరం. బిఎంఆర్ గారు చెప్తా ఉన్నారు దగదర్తి బుచ్చిరెడ్డిపాళెం రోడ్డు నిర్మాణాన్ని చేయాలి, టేకప్ చేయాలి అన్నటువంటిది. తప్పకుండా మనం ఒక నెల్లూరు జిల్లాకి ఒక మేనిఫెస్టోని మనం ఏం చేస్తామన్నటువంటిది మన హామీలన్నీ ఒక మేనిఫెస్టో ద్వారా మనం రిలీజ్ చేస్తా ఉన్నాం. ఆ మేనిఫెస్టో మీకు అందరికీ కూడా మనం ఏం చేస్తామన్నది ప్రతి ఇంటికి మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్లయితే నన్ను పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించండి. మీరు ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించేటటువంటి అధికారం మీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక పరిశ్రమల ఎస్సీజెడ్ ఇప్పుడు మనం అనుకున్నవి విమానాశ్రయం, ఆ తర్వాత ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తాం, డిఆర్ కెనాల్, డిఎం కెనాల్, ఆ తర్వాత దగదర్తి బుచ్చిరెడ్డిపాళెం రోడ్డు. ఈ విధంగా అన్ని రకాలుగా దగదర్తిని కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత మేమందరం మీకోసం తీసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇక మరొక విషయం మీకు తెలియజెప్పుకోవాలి.